Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Of late, చాలామంది ఇండియా బెస్ట్ టెస్ట్ 11 ఆల్ టైమ్ బెస్ట్ టెస్ట్ 11 గురించి కసరత్తు చేయడం చూశాను నేను. సో నేను కూడా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాను. చాలా మంచి 11 వస్తుంది అక్కడ. దాంట్లో కొంత డిస్ప్యూట్ ఉంటుంది. మీ ఫేవరెట్ క్రికెటర్లు ఉండకపోవచ్చు, లేకపోతే ఇతను కాదు పలాని వాడు ఉండాలి మీకు అనిపించవచ్చు. సో మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. మీ బెస్ట్ 11 ఏదో మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. నేను నా బెస్ట్ 11 ఇస్తాను. 2 రకాలుగా ఇస్తున్నాను బెస్ట్ 11, ఆల్ టైమ్ బెస్ట్ 11. ఎందుకంటే మనకి ఇండియాలో ఆడినప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ 11తో ఆడతాం, విత్ స్పిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇండియాలో ఆడినప్పుడు నా టీంలో ఉండే టీం వేరే ఉంటుంది, బయట ఆడినప్పుడు వేరే టీం ఉంటుంది. బయట ఆడినప్పుడు యూజువల్లీ ప్లే జస్ట్ 1 స్పిన్నర్. అందుకని నేను ఆ రకంగా ఇస్తున్నాను. ఎందుకంటే నా టీంలో 2 పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో పాటు అవే ఫ్రమ్ ఇండియా, ముఖ్యంగా సెనా కంట్రీస్లో లేదా సబ్ కాంటినెంట్ బయట ఆడినప్పుడు వీ కెన్ హ్యావ్ జస్ట్ 1 స్పెషలిస్ట్ స్పిన్నర్ అండ్ 1 ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్. ఆ రకంగా నేను తయారు చేసే ప్రయత్నం చేశాను. ముందుగా నా 11 చూసేయండి. నా 11లో ముందుగా మన ఇండియాలో ఆడితే ఎలాంటి 11 ఉండాలి. దాంట్లో మై ఓపెనర్స్ విల్ బి సునీల్ గవాస్కర్ అండ్ వీరేంద్ర సెహ్వాగ్. వీళ్ళిద్దరికి పెద్ద పోటీ ఉండదు. రోహిత్ శర్మ నుంచి కొంత పోటీ వస్తుంది. రోహిత్ శర్మ అంటే వీళ్ళిద్దరు రికార్డుతో కంపేర్ చేస్తే సునీల్ గవాస్కర్ 34 టెస్ట్ 100s, ఫస్ట్ మ్యాన్ టు బ్రేక్ బ్రాడ్మెన్స్ రికార్డ్. ఒకప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఫాస్ట్ బౌలింగ్ సరిగ్గా ఆడని రోజుల్లో సునీల్ గవాస్కర్ యూస్ టు ప్లే ఫాస్ట్ బౌలింగ్ సో వెల్. ఒకడే మనకి బ్యాటింగ్ పెద్ద దిగ్గా ఉండేవాడు ఇన్ ది 70s అండ్ ఎర్లీ 80s. గవాస్కర్ని మించిన బ్యాట్స్మెన్ లేడు. సో గవాస్కర్ విషయంలో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం. ఇలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్టూపెండస్ టెస్ట్ మ్యాచ్ రికార్డు ఉంది అతనికి. సో వాళ్ళిద్దరితో పోలిస్తే రోహిత్ శర్మ రికార్డు తేలిపోతుంది. కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో ఎవరికి సందేహాలు ఉంటాయని అనుకోను. నెంబర్ 3లో రాహుల్ ద్రావిడ్ విషయంలో కూడా సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ హ్యావ్ డన్ వెల్ అట్ నెంబర్ 3. మహీందర్ అమర్నాథ్ నా ఫేవరెట్ క్రికెటర్. అతను 1100s చేస్తే, అంటే అన్ని నెంబర్ 3లో ఆడలేదు, నెంబర్ 3లో ఆడేవాడు, ఓపెనర్ చేసేవాడు, ఎక్కడైనా ఆడేవాడు. 1100sలో టెస్ట్ 100sలో 9 అవే ఫ్రమ్ ఇండియా వచ్చేది. ఈ స్కోర్డ్ 100s ఇన్ వెస్టిండీస్, పాకిస్తాన్ లాంటి చోట్ల కూడా 100s చేశాడు, ఆస్ట్రేలియాలో చేశాడు. సో సునీల్ గవాస్కర్ చెప్తాడు కదా, ఫాస్ట్ బౌలింగ్ని మహీందర్ అమర్నాథ్ ఆడినంత బాగా ఎవరు ఆడలేదు. అతనికి హీ వాజ్ కంపల్సివ్ హుక్ షాట్ బౌన్సర్ వేస్తే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పట్లో హెల్మెట్స్ కూడా సరిగ్గా లేనప్పుడు దెబ్బలు తగిలినా సరే అతను ఒళ్ళంతా రక్తం కారుతున్న అదే షర్ట్ మళ్ళీ ఉతుక్కొని వచ్చి నెక్స్ట్ డే వేసుకొని అంత బ్రేవ్గా ఆడేవాడు. ఫాస్ట్ బౌలింగ్ అద్భుతంగా ఆడాడు. ఇమ్రాన్ ఖాన్ ఆడాడు, జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ, ఇంకా వెస్టిండీస్ గ్రేట్స్ లైక్ మైకెల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్, యాండీ రాబర్ట్స్, అలాంటి వాళ్ళందరికీ అగేన్స్ట్గా రన్స్ చేసి. బట్ స్టిల్ రాహుల్ ద్రావిడ్ తర్వాత నా ఫేవరెట్ క్రికెటర్ అయినా సరే మహీందర్ అమర్నాథ్. అంటే అప్పట్లో అంటే నా ఫస్ట్ ఇంప్రెషన్, నేను క్రికెట్ 77 నుంచి ఫాలో అవుతాను. అప్పట్లో మహీందర్ అమర్నాథ్ ఎంతగా నాకు నచ్చాడంటే అంతగా నచ్చాడు. సో మహీందర్ అమర్నాథ్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఓకే బట్ అలాగే నెంబర్ 4లో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ నో బ్రెయినర్, సచిన్ టెండూల్కర్. బట్ దెర్ ఆర్ పీపుల్ లైక్ గుండప్ప విశ్వనాథ్. నెంబర్ 4లో అద్భుతంగా ఆడాడు గుండప్ప విశ్వనాథ్. అతను 1400s చేస్తే చాలా క్లాసీ బ్యాట్స్మెన్, చాలా టచ్ ప్లేయర్ అంటే చాలా ఆర్టిస్టిక్గా ఉండేది అతని ఆట తీరు. చాలా అద్భుతంగా ఉండేది చూడడానికి. అంటే నేను ఎక్కువ ఇన్నింగ్స్ చూడలేదు అతను లైవ్గా, కానీ హీ వాజ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అతను నా 1400s చేస్తే ఆ 1400sలో ఇండియా ఎప్పుడు ఓడిపోలేదు. 4 గెలిచాం మనం, 10 డ్రా అయినాయి. సో అతను ఎప్పుడు టఫ్ పిచెస్ మీద 100s చేశాడు. 100s చేసిన తక్కువైనా కూడా క్వాలిటీ ఎక్కువ ఉంది, క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా. బట్ సచిన్ టెండూల్కర్ ఇస్ నెంబర్ 4, దాంట్లో సందేహం ఎక్కడ ఉంది మనకి. నెంబర్ 5లో విరాట్ కోహ్లీని పెట్టాను నేను. ఇక్కడ నాకు కొంచెం చాలా అయిష్టంగానే పెట్టానని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే, ఎందుకంటే విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. టెస్ట్ మ్యాచ్లో 30 100s, 30 50s ఉన్నాయి, 9230 అన్న రన్స్ ఉన్నాయి. సో అద్భుతమైన రికార్డు ఉంది, నేను కాదంటలేదు. కానీ విరాట్ కోహ్లీ, వివిఎస్ లక్ష్మణ్ మధ్య నాకు పేచి వచ్చింది. విరాట్ కోహ్లీ
కంటే పోలిస్తే వివిఎస్ లక్ష్మణ్ 1700 చేశాడు. బట్ అతనికి 56 50s ఉన్నాయి. అతను ఎక్కువగా నెంబర్ 6లో ఆడతాడు కాబట్టి, నెంబర్ 4లో కాదు, నెంబర్ 6లో ఆడతాడు కాబట్టి, ఆడేవాడు కాబట్టి అతనికి 100 చేయడానికి అన్నిసార్లు అవకాశం రాదు. బట్ 56 50s 1700s ఉన్నాయి. యావరేజ్ కూడా 45.97 ఉంది. విరాట్ కోహ్లీది 46.85 ఉంది. సో పెద్దగా తేడా లేదు. బట్ విరాట్ కోహ్లీ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్. లక్ష్మణ్ ఆన్ హిజ్ ఓన్ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్. ఇద్దరు లెజెండరీ ప్లేయర్సే, నో డౌట్. కానీ లక్ష్మణ్ విత్ ఎ హెవీ హార్ట్ పక్కన పెడితే లక్ష్మణ్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మనకి మ్యాచెస్ గెలిపించి పెట్టాడు. నాట్ ఓన్లీ ఆ 2001 కోల్కతా టెస్ట్ ఒకటే కాదు, అనేక సందర్భాల్లో బ్యాక్ టు ద వాల్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఇన్నింగ్స్, హీరోయిక్ ఇన్నింగ్స్, కనీసం ఒక 10 ఇన్నింగ్స్ చెప్పగలను నేను అలాంటివి లక్ష్మణ్ ఆడిన జంప్స్. బట్ విత్ హెవీ హార్ట్ నేను ఎందుకు పక్కన పెడుతున్నానంటే, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే నేను లక్ష్మణ్ పెట్టి కోహ్లీని డ్రాప్ చేసి ఉండేవాడిని. ఇలాంటి విషయాల్లో నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. కానీ విరాట్ కోహ్లీని ఎందుకు పెడుతున్నానంటే ఆ కారణం మీకు టీం అంతా చెప్పిందో చెప్తాను. సో దానివల్ల నా నెంబర్ 5 విరాట్ కోహ్లీ. నెంబర్ 6లో కూడా ఇదే పేచే వస్తుంది. ధోని ఫ్యాన్స్ హట్ అయినా సరే ఐఎమ్ కీపింగ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, సౌత్ ఆఫ్రికాలో 100s చేశాడు. ధోని 600s కూడా మన సబ్ కాంటినెంట్లో వచ్చి 5 ఇండియాలో, 1 పాకిస్తాన్లో. బట్ రిషబ్ పంత్ చేసిన 100s కానీ అతని బ్యాటింగ్ ఎబిలిటీ, కీపింగ్ కూడా బాగా చేస్తున్నాడు ఆఫ్ లేట్. సో రిషబ్ పంత్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ధోని మిగతా వైట్ బాల్ క్రికెట్లో ధోనికి డెఫినెట్గా ధోనిని పెట్టాలి. కానీ టెస్ట్ మ్యాచ్లో ఐ విల్ గో విత్ రిషబ్ పంత్. రిషబ్ పంత్తోనే వెళ్తాను నేను టెస్ట్ మ్యాచ్లో. సో రిషబ్ పంత్ విల్ బి మై నెంబర్ 6. నెంబర్ 7 కపిల్ దేవ్. కపిల్ దేవ్ విషయంలో మనకి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. జడేజా కూడా వెరీ గుడ్ ఆల్రౌండర్. ఒకప్పటి విను మన్కడ్ ఉన్నాడు. విను మన్కడ్ కూడా గ్రేట్ ఆల్రౌండర్. బ్యాటింగ్ ఓపెన్ చేసేవాడు, బౌలింగ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసేవాడు. జెన్యున్ ఆల్రౌండర్ లైక్ జడేజా అండ్ కపిల్ దేవ్. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు. కపిల్ దేవ్ నెంబర్ 1 ఆల్రౌండర్ ప్రొడ్యూస్ బై ఇండియా, వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్ ఫ్రమ్ ఇండియా. సో హీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 7 అంటే మంచి డెప్త్ ఉంటుంది. నెంబర్ 8లో అశ్విన్ విషయంలో కూడా అంటే బిషన్ సింగ్ బేడీ, ప్రసన్న, వెంకట్ రాఘవన్, చంద్రశేఖర్ వీళ్ళందరూ ఉన్నా సరే ఐఎమ్ గోయింగ్ విత్ అశ్విన్. బికాజ్ అశ్విన్కి ఉన్న నెంబర్ ఆఫ్ వికెట్స్, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఈ ప్లేడ్. అశ్విన్ వాళ్ళు కూడా గ్రేట్ బౌలర్స్, కానీ వాళ్ళు కూడా నేను అతి కష్టం మీద బిషన్ బేడీని పెట్టుకునేవాడిని. కానీ నేను ఐఎమ్ గోయింగ్ విత్ నాకు కూడా భగవత్ చంద్రశేఖర్ కూడా చాలా ఇష్టం. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ అశ్విన్. అండ్ నెక్స్ట్ మరొక స్పిన్నర్, ఇండియాలో నెంబర్ 9లో అనిల్ కుంబ్లే నెంబర్ 9. అనిల్ కుంబ్లే విషయంలో నో బ్రెయినర్, ఎందుకంటే అతని స్టూపెండస్ టెస్ట్ రికార్డ్ అండ్ హోమ్లో తర్వాత బ్యాటింగ్ కూడా ప్రమాణం చేస్తుంది. నెంబర్ 9లో కుంబ్లే అంటే మన బ్యాటింగ్లో ప్రమాణం డెప్త్ ఉంటుంది. 10లో జహీర్ ఖాన్, లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది. శ్రీనాథ్, జహీర్ ఖాన్ మధ్యలో జవహర్లాల్ శ్రీనాథ్ కంటే కూడా జవహర్లాల్ ఎక్స్ట్రా పేస్, హైట్ అన్నీ ఉన్నాయి. బట్ జహీర్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతనితో వెళ్తున్నాను నేను. అండ్ నెంబర్ 11 ఆఫ్ కోర్స్ ఈ విషయంలో ఎవ్వరికి డౌట్ ఉండాల్సిన పని లేదు, జస్ప్రీత్ బుమ్రా. ఇది ఇండియాలో ఆడినప్పుడు మన 11. బయట ఆడినప్పుడు ఒకటే చేంజ్ ఉంటుంది. ఒకటే చేంజ్ ఏంటంటే ఐ విల్ గో విత్ కుంబ్లే. ఎందుకంటే అశ్విన్ అవుట్ సైడ్ టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ ఆడలేదు. కుంబ్లే అవుట్ సైడ్ కూడా మనకి మంచి విన్స్ అందించాడు, మంచి బౌలింగ్ చేశాడు. బెటర్ కంపేరిటివ్లీ అశ్విన్ కంటే హ్యాడ్ ఏ బెటర్ రికార్డ్ అవుట్ సైడ్ ఇండియా. సో అశ్విన్ని డ్రాప్ చేసి ఐ విల్ గో విత్ జవగల్ శ్రీనాథ్. అంటే అప్పుడు 4 ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, కపిల్ దేవ్, శ్రీనాథ్, జహీర్ ఖాన్ అండ్ బుమ్రా. ఎందుకంటే బయట మనం 4 పేసర్స్తో వెళ్తాం. దాంట్లో కపిల్ దేవ్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు. శ్రీనాథ్ కెన్ బ్యాట్ వెల్, కుంబ్లే కెన్ బ్యాట్ వెల్. కాబట్టి మనకి బ్యాటింగ్లో కూడా డెప్త్ ఉంటుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 4 పేసర్స్ అండ్ 1 స్పిన్నర్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మన టీంలో 2 పార్ట్ టైమ్ స్పిన్నర్స్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ హూ కెన్ బౌల్ లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ అండ్ అవసరమైతే సీమ్ అప్. అండ్ సెహ్వాగ్ కెన్ బౌల్ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్. సో మనకి స్పిన్ బౌలింగ్లో మనకి 3rd స్పిన్నర్ అవసరం ఉన్నా సరే, 2nd స్పిన్నర్ అవసరం ఉన్నా బయట వీళ్ళు ఆ రోల్ ఫుల్ఫిల్ చేస్తారు. ఇండియాలో కూడా మీరు 3 స్పిన్నర్స్ ఆడుతున్నాం కదా, ఇప్పుడు ఆడుతున్నాం. కానీ ఒకప్పుడు 2తోనే వెళ్ళేవాళ్ళం, జడేజా అండ్ అశ్విన్. అంతకుముందు కుంబ్లే అండ్ హర్భజన్ కూడా మిస్ అవుతున్నాం. బట్ అశ్విన్ ఎక్కువ మార్కులు కొట్టేస్తాను అనుకుంటున్నాను నేను.
అలాగే దేర్ ఆర్ పీపుల్ లైక్ దిలీప్ వెంకసర్కర్, లార్డ్స్లో 3 సెంచరీలు చేశాడు. అతను కూడా ఇండియా బయట కూడా మంచి రికార్డు ఉన్న ప్లేయర్, నెంబర్ 3లో ఆడేవాడు. వెరీ వెరీ ఎలిగెంట్ బ్యాట్స్మెన్, ఫ్రంట్ ఫుట్, బేసికలీ ఫ్రంట్ ఫుట్ ప్లేయర్ ప్రిడామినెంట్లీ, బట్ ఎక్సలెంట్ క్రికెటర్ వెంకసర్కర్ లాంటి ప్లేయర్స్. ఇంకా వెనక్కి వెళ్తే విజయ్ హజారే, అతను కూడా చాలా 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 మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్. పాలీ ఉంబరీకర్, పాతకాలం వాళ్ళు, ఆల్ టైం కదా, ఆల్ టైం అన్నప్పుడు మనం అందరినీ తలుచుకోవాలి. సో అది స్పిన్ బౌలింగ్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్. ఇంకా వెనకాల సుభాష్ గుప్తే, ఇండియా బెస్ట్ లెగ్ స్పిన్నర్ ఫ్రమ్ ఇండియా హ్యాపెన్స్ టు బి సుభాష్ గుప్తే. సో ఇవన్నీ కూడా అంటే వీడియో చూసేవాళ్ళు కాస్త మా టైం వాళ్ళు ఓల్డ్ టైమర్స్ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ పేర్లు తలుచుకోవడానికి మనకు ఇది ఒక అవకాశం, గొప్ప గొప్ప ప్లేయర్స్ని తలుచుకోవడానికి ఇది ఒక అవకాశం. సో ఇలా ఉంటే బాగుంటుంది 11 అనుకుంటున్నాను నేను. సో దీంట్లో మరి ధోని ఉండాలి, లక్ష్మణ్ ఉంటే బాగుండదు అనుకున్నాను. విరాట్ కోహ్లీని ఎందుకు పెట్టానంటే ఈ టీంకి కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఎస్, ఎందుకంటే ఇక్కడ చాలామంది కెప్టెన్స్ కనిపిస్తున్నారు. సునీల్ గవాస్కర్, సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్, కపిల్ దేవ్, కుంబ్లే, బుమ్రా, వీళ్ళందరూ కూడా ఇండియాకి సెహ్వాగ్ ఇండియాకి టెస్ట్లో కూడా చేశాడు. ఇంతమంది క్యాప్టెన్స్ ఉన్నారు, బట్ వీళ్ళందరిలోకి నా దృష్టిలో బెస్ట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అందుకే నేను వివిఎస్ని విత్ హెవీ హార్ట్ పక్కన పెట్టి లక్ష్మణ్ పడి, వివిఎస్ మన హైదరాబాద్ చెందినవాడు, మన తెలుగువాడని కాదు, వివిఎస్ లక్ష్మణ్కి ఉన్న అలాంటి రికార్డ్, అలాంటి ప్లేయర్ని టెస్ట్ స్పెషలిస్ట్ అతను ఇక్కడ పెట్టాలి. విరాట్ కోహ్లీ ఇది ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ఏ ఫార్మాట్లో అయినా అతను ఎనీ బెస్ట్ 11 వరల్డ్ 11లో అయినా వస్తాడు. బట్ ఇక్కడ నేను ఎందుకంటే వివిఎస్కి ప్లేస్ ఉంచాలి అనే ఉద్దేశంతో బట్ విరాట్ కోహ్లీ నా దృష్టిలో ఈ టీంలో ఉన్న క్యాప్టెన్స్ అందరిలోకి బెస్ట్. గవాస్కర్ డిఫెన్సివ్ కెప్టెన్, కపిల్ దేవ్ ఇన్స్టింక్టివ్ కెప్టెన్. కపిల్ దేవ్ పెద్ద థింకర్ కాదు, ఇన్స్టింక్టివ్ కెప్టెన్. కుంబ్లే ఇస్ గుడ్ కెప్టెన్ బట్ చాలా తక్కువ క్యాప్టెన్సీ చేశాడు. ద్రావిడ్ యూస్ టు బి గుడ్ కెప్టెన్, అతను కూడా తక్కువే చేశాడు. బట్ విరాట్ కోహ్లీ అతని రికార్డు కానీ టెస్ట్ మ్యాచ్ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఓవర్సీస్లో మన టీంని అనేక మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. అతను కసి, ఆ ఇంటెన్సిటీ తీసుకొస్తాడే టీంలో. 5 రోజులు కూడా అదే ఇంటెన్సిటీతో ఆడేలాగా మన టీంని. సో నా దృష్టిలో హీఈస్ ఇండియాస్ బెస్ట్ టెస్ట్ కెప్టెన్. సో కోహ్లీ విల్ బి మై కెప్టెన్. ఆ దృష్టితోనే కోహ్లీని నేను టీంలో పెడతాను. మొహమాటం లేదు చెప్పండి, లేకపోతే వివిఎస్ పెట్టేవాడు. కెప్టెన్గా ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి వివిఎస్ ప్లేస్లో నేను కోహ్లీని టీంలో పెట్టాను. ఈజ్ మై కెప్టెన్ అండ్ రిషబ్ పంత్ ఈజ్ మై కీపర్. సో ఇది నా 11. మరి మీ 11 ఏదో నాకు కామెంట్స్లో చెప్పండి. లెట్ us have fun in creating 11s. దాంట్లో మన మనోభావాలు పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు.